ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫరీదాబాద్లో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇప్పటివరకు మొత్తం 9 మంది అరెస్ట్ అయ్యారు. పక్కా సమాచారంతో సెక్టార్ 56లో దాడి చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాదాపు 50 నుంచి 60 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జైషే మొహమ్మద్ మహిళా విభాగం చీఫ్ డాక్టర్ షాహీన్ హసీనాను లక్నోలో పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఢిల్లీ పేలుడు కేసును ఎన్ఐఏకు అప్పగించింది కేంద్రం. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ ఘటనపై దర్యాప్తు చేసి దోషులను కనిపెట్టనుంది. ఇప్పటికే ఈ పేలుడు ఘటనను ఆత్మాహుతి దాడిగా తేల్చారు ఢిల్లీ పోలీసులు. ఆత్మాహుతి దాడికి జైషే మహమ్మద్ ఉగ్రవాది డాక్టర్ ఉమర్ పాల్పడినట్లుగా ఢిల్లీ పోలీసులు తేల్చారు. ప్రస్తుతం డాక్టర్ ఉమర్ సోదరులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఉమర్ వదిన తల్లిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇటు ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించింది కేంద్రం. దీని వెనుక ఉన్నదెవరనే విషయాన్ని ఎన్ఐఏ కనిపెట్టనుంది. ఇక దాన్ని బట్టి కేంద్రం చర్యలు తీసుకోనుంది. కారులో పేలుడు పదార్థాలు తీసుకెళ్లి బ్లాస్ట్ చేసినట్లు నిర్ధారించారు. ఈ ఆత్మాహుతి దాడితో ఫరీదాబాద్ ఉగ్రకుట్రలతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. అటు ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. పేలుడు జరిగిన కారు అంతకుముందు ఎర్రకోట సమీపంలోనే 2 గంటల పాటు పార్క్ చేసి ఉన్నట్లు గుర్తించారు. నేతాజీ సుభాష్ మార్గ్లో పార్క్ చేసిన కారు అక్కడి నుంచి నెమ్మదిగా మెట్రో స్టేషన్ వరకు వచ్చినట్లు తేల్చారు. ఢిల్లీలో పేలుడుకు కారణమైన I-20 కారులో ఆ సమయంలో 3 ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి శరీరాల్లో ఎలాంటి పెల్లెట్ కనిపించలేదని తెలిపారు. అయితే అక్కడ బుల్లెట్ లభించడం కీలకంగా మారింది. బ్లాస్ట్ జరిగిన స్పాట్లో బుల్లెట్ ఎలా వచ్చింది? పేలుడు ఘటనకు బుల్లెట్తో సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరిందని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. 2 మహిళలతో పాటు 20 మందికి పైగా గాయాలైనట్లుగా పోలీసులు తెలిపారు. పేలుడుపై విచారణ వేగవంతం చేసిన పోలీసులు కారు యజమాని సల్మాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.